హలో 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 వెల్కమ్ టు హ్యాపీ డేస్ ప్రోగ్రామ్ అండి. హ్యాపీ డేస్ ప్రోగ్రామ్ అంటే ఏంటో అనుకుంటున్నారా? సింపుల్ కాన్సెప్ట్ అండి. ఈ విశాల సువిశాల ప్రపంచంలో సోషల్ మీడియా అనే పేరుతోటి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చాలా దగ్గరగా కలిపే బోల్డ్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ మీద రివ్యూస్, వాళ్ళ కామెంట్లు ఏంటో విందాం. మహా చిన్న వాళ్ళు కూడా ఈ ఫేస్బుక్ తోటి పెద్ద హీరోలు అయిపోయారండి. మరి ఈ ఫేస్బుక్, ట్విట్టర్లు ఇలాంటి వాడేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందామే. ఈరోజు మనకు అద్భుతమైన హీరో గెలిచేయండి. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి చూద్దామే. నమస్తే బాసు. హలో బాసు, మిమ్మల్నే బాసు. మిమ్మల్ని బాసు. ఏం లేదు, ఒకసారి మాట్లాడదామని వచ్చాం బాసు. ఏం మాట్లాడతారు? మీ పేరు బాసు? మీ పేరు తెలుసుకుని ఏం చేస్తారు? అది తెలుసుకొని ఏం చేస్తానే బాసు. ఆ పేరు తెలుసుకునేంత కాదా? తెలుసుకునేంత కాదంటే నా ఆల్రెడీ తెలుసు కాబట్టి నా పేరేంటని అడుగుతుంటే నాకు విచిత్రంగా ఉంది. పేరు అడుగుతుంటే కొత్తగా ఉంది, అందుకే. చెప్పు బాసు, కోపం ఎందుకు? నరసింహ అంటారు. నమస్తే బాసు. నమస్తే. ఏంటి బాసు, ఏదో చెక్ చేస్తున్నట్టున్నారు? ఫేస్బుక్ చూస్తున్నాను. ఓ, అయితే మంచి టైంకే వచ్చామన్నమాట. మంచి టైం ఏదో లేండి బాసు, దాని గురించి ఎందుకు కానీ. బాసు, ఫేస్బుక్ ఉందంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అకౌంట్? ఎవరిని? అకౌంట్ బాసు. ఏ అకౌంట్? చాలా అకౌంట్లు ఉన్నాయి. ఓ ఆహా, అన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారా బాసు? ఫేస్బుక్ ఒకటే కదా, ఇన్ని అకౌంట్లు అవసరం అంట? ఫేస్బుక్ ఒకటే కాదు కదా, జీమెయిల్ ఉంది, ట్విట్టర్ ఉంది, చాలా ఉన్నాయి. అవన్నీ అవంటారా? ఓకే, తెలీదా? తెలుసు బాసు, ఏదో మీ దగ్గర నుంచి కొంచెం తెలుసుకుందాం అని. అంతకని అడగడం ఎందుకు మరి బాసు? కొంచెం పర్సనల్ అంటున్నాను, మళ్ళీ ఎందుకు అడగడం? పర్సనల్ వేరే పర్సనల్ విషయాలు అడగడం అవసరం మీకు? అది చెప్పాలనిపిస్తే చెప్పు బాసు, దానికి ఎందుకు అంత కోపం? ఇప్పుడు ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఫ్రెండ్ లిస్టులు గట్రా అవి మెయింటైన్ చేస్తుంటారు కదా. ఫేస్బుక్ అంతా ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది కదా. ఉంటది బాసు, కోపం ఎందుకు? అలా కాదు బాసు, పూర్తి క్వశ్చన్ రాదు. సరే అడుగు. ఎంతమంది ఉన్నారేటి మన సర్కిల్లో? లెక్క పెట్టలేదే. అంటే నెంబర్ వస్తుంది కదా బాసు. ఉంటారుండొచ్చు, 1000-1000. ఓ, 1000-1000 వస్తారా? సరే బాసు, ఇక మరీ పూర్తిగా డీప్లోకి వెళ్ళను, ఎందుకంటే నువ్వు భలే కోపంగా ఉన్నట్టున్నావు. కోపం ఏం లేదు, నువ్వు చిరగ్గా అడిగితే చిరగ్గా ఆన్సర్. అప్పుడు నవ్వుతా అడుగుతా బాసు, అలానే చెప్పరాదు? సరే అడుగు, పద్ధతిగా అడుగు, నవ్వుతా కాదు. ఓహో, అలా అంటావా బాసు? ఇప్పుడు మీకు నచ్చిన మంచి కామెంట్ కానీ పోస్టింగ్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారు మాతోటి? అంటే దేని గురించి? ఫేస్బుక్లో, అంటే మీ ఫోటో గురించి కానీ. నేను పెట్టినాయా లేకపోతే వేరే ఎవడన్నా నాకు పెట్టినాయా? ఓ, మీకు పెట్టేంత తిరిగి కూడా ఉందే? పోనీ ముందు వేరే వాళ్ళు మీకు పెట్టినట్టు తెలుసుకుందాం బాసు. మొన్న ఫోటో పెట్టానే, బాగా అందంగా ఉంటామని పెట్టారు. చిన్నప్పటిదా బాసు? రీసెంట్దే. అంటే డౌట్ వచ్చిందిలే బాసు, అందంగా ఉంటారు అని అంటే. నీకు ఎదవెటకారం ఎక్కువ అనుకుంటా. లేదు బాసు, అలా ఎందుకు అనుకుంటారు బాసు? అది సరే బాసు, ఇప్పుడు అంతా బాగానే ఉంది, మరి అది బాగానే ఉంది. ఒక చిన్న కామెంట్ చెప్పావు కదా. ఏం బాగుంది? అంతా బాగుంది. అదే మీరు చెప్పిన కామెంట్ బాగుంది బాసు. దానికి ఏదో ఎటకారం కదా అన్నావు కదా. మేము ఎటకారం ఏమంటాం బాసు? చిన్నప్పుడు ఫోటోనా, పెద్దప్పుడు ఫోటోనా, ముసలోడ ఇంత ఫోటోనా, ఇదంతా ఎదసోది. కరెక్టే బాసు, సోదొద్దులే కానీ సింగినాథన్ దగ్గరికి వెళ్దాం. ఇంతకీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా? సింగినాథన్ అదేదో మాట వరుస కన్నాను బాసు. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫేస్బుక్లో తగిలారా బాసు? ఏదమ్మా ఫేస్బుక్లో గర్ల్ ఫ్రెండ్స్? ఎందుకే అంటే తెలుసుకుందాం బాసు. నేను అడిగానా బాసు? నేను అడిగాను. నువ్వు అడిగినా నేను చెప్పేస్తాను బాసు. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఏ రాత్రి బాసు? నిన్న రాత్రి ఎక్కడ ఉంటాను బాసు? మా ఇంట్లో. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి బాసు, ఇది నా ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూ కాదు బాసు. చెప్పిన బాసు. సరే అడుక్కో. సో అదే, మనం గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి? ఫేస్బుక్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా లేదా? ఎవరికి? నీ అకౌంట్లో ఎవరికో ఎలా కనెక్ట్ అవుతారు బాసు? నాకు ఫేస్బుక్లో ఎంతమంది కనెక్ట్ అయ్యారని చెప్పావు. ఓకే, ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, సంపుష్టిగా ఉన్నారంట, అంతా బాగానే ఉంది. ఓకే, ఎంతవరకు వెళ్ళింది బాసు వ్యవహారం? ఏది? అదే ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ వ్యవహారం. ఎక్కడ దాకా వెళ్తుంది? చాట్ చేసుకుంటారు అంతే. ఏం చాట్? నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంతే. నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఏదో చేసుకుంటారా? అది ఏం చేసుకుంటారు బాసు? కొంచెం జిజ్ఞాసతో అడిగాను. కలిసి కాఫీకో దేనికో వెళ్తారు, సినిమాకి వెళ్తారు, ఏదో చేస్తారు. అన్నీ నీకు ఎందుకు? అన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నావు నువ్వు. కాఫీ సినిమా దాకా వెళ్ళావు బాసు?
ఓకే బాసు, నువ్వు మరి కోపడుతున్నావు, మరి పర్సనల్ గా వెళ్ళను. కోపడట్లేదు, నువ్వు ఏదో క్వశ్చన్లు అడుగుతుంటే చిరాకు పడుతున్నాను. పోయి మంచి క్వశ్చన్లు అడుగుతాను బాసు. సరే అడుగు. మొత్తం మీద మనం ఫేస్బుక్ లో ఎంత టైం వరకు కేటాయిస్తాం బాసు ఓవరాల్ ఆన్ ద డే? 23-24 అవర్స్ ఉంటామండి. 23-24 అవర్సా? ఏంది బాసు? అంటే ఫోన్ చేతిలో ఉంటుందో ఆన్లైన్ ఉంటాం, ఎవడు పింగ్ చేసినా రిప్లై చేస్తాం. అంటే పడుకోవా బాసు? పడుకుంటా, నిద్రలో కూడా పింగ్ సౌండ్ వస్తుంది కదా, వైబ్రేట్ అయ్యే సౌండ్ వస్తుంది, బీప్ వస్తుంది, రిప్లై చేస్తాం. బాగా డీప్ అనమాట. ఫేస్బుక్ కనిపెట్టినోడు కూడా ఈ రేంజ్ లో ఉన్నాడు బాసు. ఎవడాడు? అదే కనిపెట్టినోడు. ఎవడాడు? అది తెలియదులే బాసు నాకు కూడా. సరే బాగానే ఉంది బాసు. వాడుతున్నాం కదా, మనకి ఎవడు కనిపెడితే మనకేంటే, వాడుతున్నాం కదా. ఏది దొరికితే అది వాడేయడమేనా బాసు? ఏది దొరికితే అది ఎందుకు వాడతామే? ఇప్పుడు రోడ్ మీద టూత్ బ్రష్ దొరుకుతుంది, వాడతావా? మరి అది ఏది పనికి వస్తుంది వాడతాం, అంతే పాయింట్ బాసు. చివరాఖరిని ఇంకొక విషయం బాసు. చెప్పు. ఏం లేదు బాసు, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఒక్క నిమిషం ఆగవే, నువ్వు ఆ బాసు అండం మానవే, ఏంటి చిరాగ్గా ఉంది? పర్లేదు బాసు, కానీ బాసు మనం ఒకటి ఇది ఒకసారి అడ్జస్ట్ చేసుకోరా. ఏంటి మనం ఒకటి ఏంటి? ఏదో ఒకటి బాసు, కానీ బాసు ఏం లేదు. శివరాకరణ ఏం లేనప్పుడు వదిలే, మరి ఇంకెందుకు అడగడం? ఇంకొక క్వశ్చన్ ఉంది బాసు. సరే అడుక్కో. ఈ ఫేస్బుక్ అనేది, ఈ సోషల్ మీడియా అనేది ఏమీ లేదనుకుందాం, అప్పుడు ప్రపంచం ఏమైపోద్ది బాసు నీ దృష్టిలో? అయిపోద్ది అవునయ్య. అంతేనా బాసు? డౌట్ అయిపోద్ది. ఫేస్బుక్ ఒక 1-2 వీక్స్ బ్యాక్ అయ్యా, నెట్ కనెక్షన్ పోయింది. వర్షాలు పెట్టాయి కదా హైదరాబాద్లో, నెట్ కనెక్షన్ పోయింది. ఫోన్లో ఇచ్చేద్దామంటే ఫోన్లో నెట్వర్క్ లేదు, ఫోన్ పగిలిపోయింది. తర్వాత కొత్త ఫోన్, మొత్తం లైఫ్ అంతా ప్యారలైజ్ అయిపోయినట్టు అయిపోయింది. అయ్యో, అసలు వాట్సాప్ లేదు, ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏది లేదు, ఒక చాటింగ్ లేదు, బ్యాటింగ్ లేదు, ఏం లేదు. అసలు లైఫ్ చాలా ఇరిటేటింగ్ అయిపోయింది. మళ్ళీ ఇమ్మీడియట్గా అప్పు చేసి మరి కొత్త ఫోన్ కొన్నాను తెలిసి, ఇది అదే. దీన్ని బట్టి ఫేస్బుక్ కోసం కొన్నాను ఇది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే బాసు, చెప్పేంటది, మనిషి అన్నము నీళ్లు గాలి లేకుండా అయినా బతుకుతాడేమో కానీ ఫేస్బుక్ సోషల్ మీడియా ఫోను లేదే బతకలేడు అంటావు, అంతేనా బాసు? వచ్చిన ఎంతసేపటికి ఫస్ట్ టైం మంచి మాట చెప్పాను. థ్యాంక్స్ బాసు. చిన్నప్పుడు సెన్సిబుల్ గా మాట్లాడు, ఇప్పుడు సెన్సిబుల్ గా మాట్లాడుతున్నావు, ఇప్పుడే జ్ఞానోదయం అయింది బాసు. ఏమైనా బాసు థ్యాంక్స్ బాసు, నీ అమూల్యమైన అభిప్రాయాలు సూపర్ గా షేర్ చేసుకున్నావు బాసు. థ్యాంక్ యూ. బయలుదేరి వెళ్తున్నాం బాసు, ఏదో బిజీగా ఉన్నట్టున్నావు. మన సోనియమ్మ దేవత గుడిలో ఓం ఇటలీ వేస్ట్ మహిళాయ నమః, ఓం ఇండియా వృద్ధ మాతాయ నమః,